హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. దాదాపుగా 7 విడతలుగా 18వ లోక్సభకు సంబంధించిన ఎలక్షన్స్ అనేవి ఇండియా అంతటా జరిపారు. ఈ జరిపిన ఎన్నికల రిజల్ట్స్ అనేవి జూన్ 4వ తేదీన అట్టహాసంగా ప్రదర్శించారు. ఇండియా కూటమి మెరిపించినా కానీ ఎన్డీఏకే పీఠం దక్కింది. మొత్తం 240 సీట్లు గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ మార్కును దాటేసిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో మూడోసారి సర్కారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. తెలుగుదేశం జేడీయూలతో కలిసొచ్చిన పొత్తు మళ్ళీ ప్రధానిగా నరేంద్ర మోదీ. 97 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది. మరో 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఉత్తరప్రదేశ్లో 37 స్థానాల్లో సమాజ్వాదీ హవా కొనసాగించింది. బెంగాల్లో తృణమూలుకే జయకొట్టిన ఓటర్లు. తమిళనాట సీట్లన్నీ ఇండియా ఖాతాలోకి వెళ్ళిపోయాయి. మధ్యప్రదేశ్లో కమలం క్లీన్ స్వీప్ చేసింది. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్ నియోజకవర్గంలో ఎన్డీఏ పరాజయం పాలైంది. ఇక్కడ చూసినట్టయితే ఎన్డీఏకు 293 స్థానాలు గెలుచుకుంది. ఇండియా కూటమి 233 స్థానాలను గెలుచుకుంది. ఇతరులు 17 స్థానాల్లో గెలుచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ ఎలక్షన్స్లో అక్కడ అసెంబ్లీ స్థానాలు, లోక్సభకు సంబంధించిన 2 ఎన్నికలు అనేవి జరిగాయి. ఇక్కడ చూసినట్టయితే చరిత్ర ఎరగని విజయం అనేది దక్కింది. 5 ఏళ్ల వైకాపా పాలనకు ఏపీ ప్రజలు తీర్పు కోరుకున్నారు మార్పు కోసం. దీంట్లో చూసినట్టయితే వృద్ధుల నుంచి యువత దాకా అందరికీ ఒకే మాట. రాయలసీమతో సహా ప్రతి చోట కూటమి ఏకపక్ష విజయాలు. 8 ఉమ్మడి జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన జగన్ పార్టీ. కడపలోనూ కూటమిదే ఆధిక్యం. పెద్దిరెడ్డి మినహా మంత్రులంతా ఘోర పరాజయం పాలయ్యారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కని వైనం. 135 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి విస్పష్ట ఆధిక్యం లభించింది. 100% ఫలితాలతో జనసేన సంచలనం సృష్టించింది. 8 చోట్ల కమల వికాసం ప్రభావం చూపని కాంగ్రెసు. 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో గెలిచింది ప్రజలు గెలిపించారు. మోదీ, అమిత్ షా, పవన్, పురంధేశ్వరికి, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీ స్థానాలు 175 ఉన్నాయి. దీంట్లో 175లో తెలుగుదేశం పార్టీ 135 స్థానాలు గెలుచుకుంది. జనసేన 21, భారతీయ జనతా పార్టీ 8, వైకాపా 11 స్థానాలు. పార్లమెంటు 25 స్థానాలకు గాను తెలుగుదేశం 16 స్థానాలు గెలుచుకుంది. జనసేన 2, భారతీయ జనతా పార్టీ 3, వైకాపా 4 స్థానాలను గెలుచుకొని విజయదుందుబి మోగించింది. తెలంగాణలోని లోక్సభకు సంబంధించిన ఎన్నికల్లో సగం సీట్లు వచ్చాయి. దీంట్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు 8 స్థానాలు లభించాయి. లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని భారతీయ రాష్ట్రపతి బారాస పార్టీ. బారాసాకు 2 2వ స్థానం, 14 చోట్ల 3వ స్థానం. కారుకు ఓట్లు తగ్గిన చోట లాభపడిన కమలం. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యధికంగా 5.5 లక్షల మెజార్టీ. ఎంఐఎందే హైదరాబాదు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో హస్తం జయకేతనం ఎగురవేసింది. చూసినట్టయితే కాంగ్రెస్ 40.10%, భారతీయ జనతా పార్టీ 35.08%, బారాస 16.68%, ఇతరులు 8.14% సీట్లు అనేవి ఉన్నాయి. ప్రజల మద్దతు కాంగ్రెస్కి అందినట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా భాజపా ఎదుగుతుందని కిషన్ రెడ్డి అన్నారు. మొత్తం 543 స్థానాలకు భారతీయ జనతా పార్టీ 240, కాంగ్రెస్ 99, ఎస్పీ 37, తృణమూల్ 29, డిఎంకే 22, తెలుగుదేశం పార్టీ 16, జేడీయూ 12, శివసేన 9, శివసేన 7, ఎన్సీపీ 8, ఎల్జేపీ 5, వైకాపా 4, రాష్ట్రీయ జనతాదళ్ 4, సిపిఎం 4, ఐయుఎంఎల్ 3, ఆమ్ ఆద్మీ పార్టీ 3, జేఏఎం 3, సిపిఐ 2, జేడీఎస్ 2, వీసీకే 2, సిపిఐ 2, రాష్ట్రీయ లోక్దళ్ 2, నేషనల్ కాన్ఫరెన్స్ 2, జనసేన 2, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1,
హిందుస్థానీ అవామీ మోర్చా, కాంగ్రెస్ కేరళ, ఆర్ఎస్పి, ఎన్సిపి, వివో, టీపీపీ, జెడ్పీఎం, అకాలీదళ్, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారత ఆదివాసీ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఎండిఎంకే, ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నాదల్, సోనేవాల్, ఎస్జేఎస్యు పార్టీ, ఏఐఎంఐఎం, అసోం గణ పరిషత్, స్వతంత్ర ఇవన్నీ కూడా ఒక స్థానాలు, స్వతంత్రులు 7 స్థానాలు, మొత్తం 543 స్థానాల్లో 2024 తీర్పు. తిరుగులేని సమర సేనాపతి, సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ హ్యాట్రిక్, ఆధిక్యం తగ్గిన ఆయనే అధినేత అయ్యారు. వారణాసిలో మోడీ హ్యాట్రిక్ స్థానాన్ని గెలుచుకున్నారు. విరోధులంతా ఒక్కటైనా భాజపా సీట్లన్నీ గెలవలేకపోయారని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి అన్నా చెల్లెళ్ల సాధారణ పోరు, తల్లిని మించిన రాహుల్, రాయబరేలీలో సోనియా కంటే ఎక్కువ ఆధిక్యం ఈసారి లభించింది. సినీ తారలు గెలుపోవటములు ఒకసారి చూసినట్టయితే ఇక్కడ కంగనా రనౌత్ విజయం సాధించింది 74,755 ఓట్లతో. హేమమాలిని భాజపా ఆధిక్యం 2,93,407. శత్రుఘ్న సిన్హా ఆధిక్యత తృణమూల్ కాంగ్రెస్ 59,564. రచనా బెనర్జీ ఆధిక్యత తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యత 76,853. హంగలి నియోజకవర్గం అరుణ్ గోయల్ భాజపా టీవీ రాముడుగా ప్రసిద్ధి చెందిన ఇతను మేరట్ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ నుంచి 10,585 ఆధిక్యత. సురేష్ గోపి భారతీయ జనతా పార్టీ త్రిశూర్ నియోజకవర్గం కేరళ ఆధిక్యం 74,686. రవికిషన్ భారతీయ జనతా పార్టీ గోరఖ్పూర్ నియోజకవర్గం ఉత్తరప్రదేశ్ 103,526 మెజార్టీ. ఇక్కడ నవనీత్ రాణా భారతీయ జనతా పార్టీ ఈమె ఓటమి పాలైంది. విజేత బల్వంత్ బసవంత్ వాంకడే కాంగ్రెస్. రాధిక భారతీయ జనతా పార్టీ నుంచి ఓడిపోయింది. ఇక్కడ గెలిచిన వ్యక్తి మాణికం ఠాకూర్ కాంగ్రెస్. బీహార్లో భారతీయ జనతా పార్టీకి మొట్టికాయ వేశారు. బీహార్లో మొత్తం 40 సీట్లలో భాజపాకు 12 సీట్లే దక్కాయి. జేడీయూకు 12, ఎల్జేపీ ఆర్వీకి 5 స్థానాలు, ఆర్జేడీకి 4, కాంగ్రెస్కి 3, ఇతరులకు 4. మహారాష్ట్రలో మొత్తం 48 సీట్లకు గాను భాజపా 9, కాంగ్రెస్కు 13, శివసేన షిండే వర్గం 7, శివసేన ఉద్ధవ్ వర్గం 9, ఎన్సీపీ అజిత్ 1, ఎన్సీపీ శరత్ చంద్ర 8 స్థానాలు గెలుచుకున్నారు. ఖలిస్తానీ వేర్పాటివాది అమృతపాల్ విజయం సాధించాడు. జైలు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఖలిస్తానీ వేర్పాటువాది వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృతపాల్ సింగ్ జైలు నుంచి పోటీ చేసి గెలిచారు. జాతీయ భద్రతా చట్టం కింద అస్సాంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్న అమృతపాల్ పంజాబ్లోని ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి పోటీ చేసి 1,50,000 ఓట్లకు పైగా తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ పైన గెలిచారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నుంచి బరిలో దిగిన ఎన్సీ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా పైన మాజీ ఎమ్మెల్యే జైలు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్ రషీద్ షేక్ దాదాపు 2 లక్షల పైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఒడిశాలో భాజపా పాగా వేసింది ఈసారి. దీంట్లో చూసినట్టయితే ఒడిశా మొత్తం సీట్లు 21, భాజపా 20 సీట్లు, కాంగ్రెస్ 1 సీటు గెలుచుకుంది. అతిపెద్ద రాష్ట్రంలో చిన్నబోయిన కమలము. మొత్తం ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు, భాజపా 33, ఎస్పీ 37, కాంగ్రెస్ 6, ఇతరులు 4. తెలంగాణలో లోక్సభ బలాబలగాలు చూసినట్టయితే ఆదిలాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం మొదలైనవి. వీటిలో చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్లో ఉన్నాయి మొత్తం కాంగ్రెస్ గెలుచుకున్న స్థానాలు. ఆరెంజ్ కలర్లో ఉన్నాయి భారతీయ జనతా పార్టీ స్థానాలు, ఎంఐఎం గ్రీన్ కలర్. తెలంగాణలో విజేతలని ఒకసారి చూసినట్టయితే నల్గొండ కుందూరు రఘువీర్ రెడ్డి 5,59,905 మెజార్టీ. ఖమ్మం
రామసహాయం రఘునాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ 4,67,847 ఆధిక్యం. మహబూబాబాద్కి బలరాం నాయక్ పోరిక కాంగ్రెస్ పార్టీ 3,49,165. భువనగిరికి చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ 2,22,170 ఆధిక్యం. వరంగల్ కడియం కావ్య కాంగ్రెస్ పార్టీ 2,20,339. పెద్దపల్లికి గడ్డం వంశీకృష్ణ కాంగ్రెస్ 1,31,364. నాగర్ కర్నూలు మల్లు రవి కాంగ్రెస్ 94,414. జహీరాబాద్కు సురేష్ ఇకూర్ షట్కార్ కాంగ్రెస్ పార్టీ 46,188. మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ 3,91,475 ఆధిక్యం. కరీంనగర్ చూసినట్టయితే బండి సంజయ్ 2,25,209 ఆధిక్యం. చేవెళ్ళ కొండ విశ్వేశ్వరరెడ్డి 1,72,897 ఆధిక్యం. నిజామాబాద్ అరవింద్ ధర్మపురి భారతీయ జనతా పార్టీ ఆధిక్యం 1,09,241. ఆదిలాబాదు గోడం నగేష్ భాజపా ఆధిక్యం 90,652. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ 49,944 ఆధిక్యం. మెదక్ మాధవనేని రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ 39,139 ఆధిక్యం. డికే అరుణ భారతీయ జనతా పార్టీ 4,500 ఓట్ల మెజార్టీ. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం 3,38,087 ఆధిక్యం. తొలి అడుగుతో లోక్సభలోకి వెళ్ళవలసిన వాళ్ళు నల్గొండ విజేత కుందూరు రఘువీర్ రెడ్డి, ఖమ్మంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి, పెద్దపల్లిలో విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణ, వరంగల్ విజేత కడియం కావ్య, భువనగిరిలో గెలిచిన చామల కిరణ్ కుమార్ రెడ్డి వీరంతా 2024లో తొలిసారిగా లోక్సభకు వెళ్ళనున్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలో భాజపా తరపున గెలిచిన ఈటెల రాజేందర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఇదే తొలిసారి. రాజకీయాల్లోనూ పవర్ స్టార్గా నిలిచారు తగ్గినెగ్గిన పవన్ కళ్యాణ్. బలాలు బలహీనతల్లో స్పష్టమైన అంచనా, ఆవేశం, ఎంతో ఓర్పు, అంతే ప్రజారాజ్యాన్ని మించిన విజయం దక్కింది. వైకాపా 11 స్థానాలకే పరిమితమైంది. హ్యాట్రిక్ విజయంతో నెహ్రూ, ఇందిరా, వాజ్పేయిల సరసన ప్రధాని మోదీ నిలిచారు. జవహర్లాల్ నెహ్రూ 1947-64 మధ్య 16 సంవత్సరాల 286 రోజులు పరిపాలించారు. ఇందిరాగాంధీ 1966-1977, 1980-84 15 సంవత్సరాల 350 రోజులు. నరేంద్ర మోడీ 10 సంవత్సరాల 9 రోజులు. 4th ప్లేస్లో మన్మోహన్ సింగ్ 2004-2014 10 సంవత్సరాల 4 రోజులు. అటల్ బిహారీ వాజ్పేయి 1996, 1998, 2004 మధ్య 6 సంవత్సరాల 80 రోజులు ప్రధానిగా విధులు నిర్వర్తించారు. జార్ఖండ్లో ఎన్డీఏ కూటమి మొత్తం 14 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ 8, కాంగ్రెస్ 2, ఎస్జేఎస్యు 1, జేఏఎం 3 స్థానాలు. పంజాబ్లో మళ్ళీ కాంగ్రెస్ జోరు. మొత్తం 13 సీట్లలో భాజపా 0, కాంగ్రెస్ 7, అకాలీదళ్ 1, ఆప్ 3, ఇతరులు 2. స్టాక్ మార్కెట్కు ఎగ్జిట్ పోల్స్ కట్టిన ఆశల పల్లకిని ఒకసారి కుప్పకూలిపోయింది. సోమవారం ఎగసి అంతకు రెట్టింపు స్థాయిలో కుప్పకూలిన మార్కెట్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు భిన్నంగా ఓటర్ తీర్పు ఫలితం ఉంది. సెన్సెక్స్ ఒక్కరోజే 4,390 పాయింట్ల నష్టం చేకూరింది. 22,000 పాయింట్లకు దిగువ వచ్చిన నిఫ్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 2024 ప్రకారము దేశవ్యాప్తంగా 31.2 కోట్ల మంది మహిళలు సహా 64.2 కోట్ల మంది ఓట్లు వేశారని, ఇది ప్రపంచంలోనే ఒక రికార్డని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ప్రపంచంలో అతిపెద్దదైన ఎన్నికల నిర్వహణలో 1,50,00,000 మంది సిబ్బంది, భద్రతా బలగాలు పాల్గొన్నారు. దాదాపుగా 68,000 బృందాలు పర్యవేక్షించాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి రాజీవ్ కుమార్ 2024 జూన్ 3న తెలిపారు. మెక్సికో నూతన అధ్యక్షురాలిగా అధికారిక మొరేనా పార్టీ చెందిన క్లాడియా షేన్బామ్ అధిక మెజార్టీతో ఎన్నికయ్యారు. 200 ఏళ్ల తర్వాత ఆ దేశ చరిత్రలో ఒక మహిళ అధ్యక్షులు కావడం ఇదే తొలిసారి. పర్యావరణవేత్తగా పేరొందిన క్లాడియా షేన్బామ్
గతంలో మెక్సికో సిటీ మేయర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఐరోపాలోని ద్వీపం దేశం ఐస్లాండ్ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్ డాటర్ ఎన్నికయ్యారు. ఈమె 2024 ఆగస్టు 1న అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు జీటీ యోహన్నెసన్ స్థానంలో హల్లా థామస్ డాటర్ బాధ్యతలు చేపట్టనున్నారు. నార్త్ అట్లాంటిక్లోని నార్డిక్ ద్వీపదేశమైన ఐస్లాండ్ జనాభా 3.84 లక్షలు. ఫ్రెంచ్ ఓపెన్లో సెమీఫైనల్కు అమెరికా స్టార్ డిపెండింగ్ ఛాంపియన్ స్వియాటెక్ కూడా ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్లో మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో ప్రపంచ 3వ ర్యాంకర్ 3వ సీడ్ కోకో గాఫ్ 4-6, 6-2, 6-3తో 8వ సీడ్ ఆన్స్ జాబర్ ట్యునీషియా పైన గెలిచింది. స్పోర్ట్స్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే దీంట్లో T20 వరల్డ్ కప్లో ఈరోజు భారత్ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో ఢీకొట్టనుంది. ప్రపంచ కప్లో రోహిత్ సేన నేటి నుంచి అడుగు పెడుతుంది. T20 ప్రపంచ కప్లో భారత్ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. స్కాట్లాండ్ ఇంగ్లాండ్ మధ్య T20 ప్రపంచ కప్ గ్రూప్ బి మ్యాచ్లో వర్షం కారణంగా ఆ మ్యాచ్ అనేది రద్దయింది. ISSF ప్రపంచ కప్ షూటింగ్లో తెలుగమ్మాయి ఈషా సింగ్కు నిరాశ ఎదురైంది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో ఈషా 6వ స్థానాన్ని నిలిచింది. కెమిలి జెద్రెవ్స్కీ ఫ్రాన్స్ స్వర్ణం, డోరిన్ వెన్కాంప్ జర్మనీ రజతం సాధించారు. ఫ్రెంచ్ ఓపెన్ మ్యాచ్ అనేది జరుగుతుంది. స్వైటెక్ మెరుపులా దూసుకెళ్తుంది. గాఫ్ ముందంజలో ఉన్నారు. సెమీస్లో గాయంతో జెకో అవుట్ అయ్యాడు. వైదొలిగిన జెకో 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ నుంచి. ఇవి జూన్ 5, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.